సార్ పాదశాస్త్రం వల్ల ఉపయోగం ఏంటి అంటారు? దీన్ని పాదశాస్త్రం అంట అమ్మ, మీకు తెలియదు కానీ మా చిన్నతనంలో అమ్మాయిలకి ఈ గిలక కన్నా కిందే ఉండేవి లంగాలు కట్టుకునేవాళ్ళు. అప్పుడు గిలక కన్నా పైన అసలు ఉండేవి కాదు. అసలు అమ్మాయిల్ని అప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఈ ముసలమ్మలు తీసుకెళ్ళేవాళ్ళు. ముసలమ్మలు తీసుకెళ్తే ఆమె కొంచెం లంగా పైకెత్తమ్మా అంటే అమ్మమ్మ నేను ఎత్తననేవాడు. ఇప్పుడంటే మోకాళ్ళ వరకు షర్ట్లు వేసుకుంటారు అనుకోండి. ఆ టైంలో పెద్దవాళ్ళు పాదాలు చూసుకొని, పాదాలు చూసి ఈ అమ్మాయి మ్యారేజ్కి పనికొస్తుందా, భర్తతో ఎలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. ఇది మన చరిత్రలో, భారతదేశ ప్రాచీనమైన చరిత్రలో చాలా ప్రామినెంట్గా ఉండేది. ఇప్పుడు పిల్లలకి తెలియదు. ఇది చైనాలో పోడోమెన్సీ అని చాలా గొప్ప శాస్త్రం. నేను పోడోమెన్సీ దీంట్లో కూడా నేను చాలా రీసెర్చ్ చేశాను. చేయటం వలన ఈ అంటే రెండో ఏళ్ళు పొడుగ్గా ఉండటం, పొట్టిగా ఉండటం, అన్నిటికన్నా ముఖ్యము పాదంలో బొటిన వేలు చాలా ముఖ్యం. బొటిన వేలు ఆకారం బట్టి తాబేలు కనుక తాబేలు దానిలో నుంచి బయటకు వచ్చి తల పెడుతుంది. అలా కనుక పాదం ఫస్ట్ బొటిన వేలు ఉంటే చాలా చాలా జీవితం బాగా ఉంటుంది. బొటిన వేలు కలర్స్ని బట్టి కూడా మనం ఇవన్నీ మనం పుట్టుకతో వస్తాయి. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం మన పాదాలలో కనుక పగుళ్ళు వచ్చినా చాలామంది, నేను చాలా మందిని చూశాను. నేను వచ్చినప్పుడు జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, పామిస్ట్రీ, ఫేస్ రీడింగ్ అన్నీ చూస్తా. కాళ్ళు కూడా చూస్తా. ఏదో కొంతమంది సాక్స్ వేసుకుంటారో తెలియదు కానీ వాళ్ళని కూడా సాక్స్ తీపి చూస్తా. ఎక్కడైనా మన గోళ్ళల్లో ఫంగస్ వస్తే వాళ్ళ ఆలోచన విధానం దెబ్బతింటుంది. రాంగ్ డెసిషన్స్, ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటారు. మీరు ఎవరినైనా చూడండి, గోల్డ్ కనుక గ్రీన్ కలర్లో వచ్చినా గోల్డ్ పగులుతూ ఉంటాయి, పుచ్చులు అవుతూ ఉంటాయి. పుచ్చు అయినా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా దెబ్బతింటుంది. బాగా రైజ్ అయిన వాళ్ళు కొంతమంది మా వ్యాపారం బాగా దెబ్బతిందండి అంటారు. అప్పుడు ఆ ఎండి, దాని ఓనర్, ఆ పాదాలు చూస్తే గోల్డ్ పగిలిపోయి ఉంటాయి, లేకపోతే పుచ్చిపోయి ఉంటాయి, లేకపోతే గ్రీనిష్గా అయి ఉంటాయి. అప్పుడు దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్. అప్పుడు కనుక ఒక మంచి డర్మటాలజీ చూపించి ఈ గోల్డ్ కనుక పింక్ కలర్లో వచ్చే అయితే, మీరు పింక్ అంటే ఎప్పుడైతే గ్రీన్ కలర్ పోయి కొంచెం కలర్ మారుతూ వస్తుందో ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగా ఉంటుంది. మీరు చూడండి, అలా చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఇది మనం ఈ శాస్త్రాలన్నీ ఎందుకు చూసుకుంటా ఉంటాయండి, జరగబోయే విషయాలు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకి, రాబోయే పరిస్థితులకి మనం చూసుకుంటాం. ఈ ఎవరికి తెలియవండి, జ్యోతిష్యులు తెలియదు, ఎంత దేని చూసాం. కాళ్ళు పాదాలు కనుక దెబ్బతింటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగా దెబ్బతింటుంది. దిస్ ఈజ్ మై రీసెర్చ్. ఇవన్నీ కూడా నేను చాలా ఒక 500 ఆర్టికల్స్ రాశాను, బుక్కులు రాశాను. అందువల్ల ఇది పోడోమెన్స్ చూసుకోవటం వల్ల మన పాదాల యొక్క కలర్ పగిలిపోవటం, బ్లాకిష్ అవ్వటం వీటికి ముఖ్యం అన్నమాట. అలా ఈ చూసుకొని వాటికి తగిన రెమెడీ చేసుకోవటం వల్ల జీవితం బాగా ఉంటుంది.